హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కా వీడియోస్. కంగ్రాట్స్ వోల్గా వీడియోస్. 17 million సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్, మరి ఆడియన్స్కి మీ 100 ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ వాళ్ళు రేస్ చేస్తే వాట్ ఈస్ యువర్ ఆన్సర్ సార్? ఏం లేదండి, సింపుల్ థింగ్ ఏంటంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు డెఫినెట్గా ఆడియన్స్కి వర్డ్ ఆఫ్ మౌత్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో డెఫినెట్గా వాళ్ళు ఓటీటీ వరకు వెయిట్ చేయట్లేదు, థియేటర్స్కి వచ్చేస్తుంది. అవును, సేమ్ అలాగే 100 అనేది వన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు తెలుస్తుంది నేను ఎందుకు తీశాను, ఎందుకు ఎంత అవసరం ఈ 100 అనేది, ఎందుకు ఈ సినిమా తీయాల్సి వచ్చింది వాళ్ళకి అన్నది వాళ్ళకి వన్స్ అర్థం అవగానే డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారని మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నాను. మరి పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఎప్పుడు చూపిస్తున్నారు? అది సాగర్ గారు చూడాలి, అది నాకు తెలియదు. అంటే మీ ప్రమేయంతో మీరు ఎవరికి చూపిద్దాం అనుకుంటున్నారు? సెలబ్రిటీస్తో? సెలబ్రిటీస్లో నేను సెలబ్రిటీస్కి చూపించాలనుకున్నా, ఆడియన్స్కి చూపించాలనుకుంటున్నాను. ముందే ఆడియన్స్కి చూపించాలని. అంటే సెలబ్రిటీస్ ఆల్రెడీ చూసారు కదండి, వెంకయ్య గారు చూసారు, శ్రీధరరావు గారు అందరూ చూసారు కదా. అలాగే ఇంకా సార్, ఆల్రెడీ చూసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటండి? చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సజ్జనర్ గారు కూడా చూసినట్టున్నారు. చూసారు, ఆయన చూసారు. ఆయన చూసి ఎలా ఉందంటే అసలు ఫస్ట్ సినిమానా అడుగుతున్నారు. నాది ఫస్ట్ సినిమా నమ్మట్లేదు అసలు. ఫస్ట్ సినిమానా అంటే అవును సార్ ఫస్ట్ సినిమా లేదు అసలు నమ్మట్లేదు. ఫస్ట్ సినిమా ఏంటంటే అవును ఫస్ట్ సినిమానే అన్నారు. అన్నెలు పట్టేసుకుని చాలా బాగా తీసావు స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్స్ వరకు ఫుల్ గ్రిప్పింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ మోర్ ఇంట్రెస్టింగ్ అసలు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి సెకండ్ హాఫ్ చూస్తుంటే అని చెప్పి అంతలాగా ఆయన ఇచ్చేసారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఒక రియల్ పోలీస్ దగ్గర నుంచి ఒక ఏమంటారు ఒక ఇమాజినరీ స్టోరీ అనొచ్చు, అంటే ఫిక్షనల్ స్టోరీ, రియల్ లైఫ్ నుంచి కొంచెం ఫిక్షనైజ్ చేసి మనం చేసిన దానికి వాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్ వచ్చిందంటే అంటే ఆథెంటిసిటీ ఏదైతే డిపార్ట్మెంట్లో 100కి 100 మార్క్స్ వేసినా సజ్జనర్ అని పెడతాం క్యాప్షన్. మీ ఇష్టం ఎలా పెడతారో పెట్టండి. బాగుందండి. ది 100కి 100 మార్క్స్ వేసిన సజ్జనర్ గారు బాగుంది. బాగాలేదండి, నేను సజెస్ట్ చేస్తాను. బాగుంది సార్, మీకు ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది ఇండస్ట్రీలో. నెక్స్ట్ సినిమా ఏ హీరోకి లైక్ చెప్తారు అంటే ఎవరికి చెప్తారు సార్? నా దగ్గర ఇప్పుడున్న హీరోస్ అందరికి సెట్ అయ్యే స్టోరీస్ అయితే మన దగ్గర సార్ 10 స్టోరీస్ ఉన్నాయండి. దాచారు లోపల. ఇప్పుడు బాలకృష్ణ గారు డైలాగ్ వేయాలి, దాచాం లోపల బోల్డ్ ఉన్నాయి. 10 స్టోరీస్ ఉన్నాయి. అంటే ఏ జోనర్స్? అన్ని జోనర్స్ టచ్ చేశాను. అన్ని జోనర్స్. అంటే ఫస్ట్ ప్రయారిటీలో ఉన్న 3 హీరోస్ పేర్లు చెప్పండి సార్. హీరోస్ అలా లేదండి, అప్పుడు హీరోయిన్ పేర్లు చెప్పండి సార్. హీరోల పేర్లు ఇప్పుడు అలాగేం చెప్పలేము కానీ కాంట్రవర్సీకి వెళ్ళను అంటున్నా శశి గారు. పోనీ లేదో అలాగే అనుకోండి, ఏమైంది అలాగే అనుకోండి. అలాగే అనుకోవాలా? అలాగే అనుకోండి. సూపర్ అండి. అయితే ఈ 100 తోటి అంటే లైక్ ఆడియన్స్ దగ్గర నుంచి మైలేజ్ వస్తుందని మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు. బట్ ఇప్పుడున్న సినారియోలో అందరికి వస్తుంది ఒక కష్టం, థియేటర్ దాకా జనాలను రప్పించడం. ఇట్స్ బిగ్గెస్ట్ టాస్క్. మరి ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, వాళ్ళని రప్పించడానికి మీరు ఏ స్ట్రాటజీలు ఫాలో అవుతున్నారు? ప్రొడ్యూసర్స్ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంది, హీరో ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉంది. ఆ భాగంగానే ఈ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇంకొకటి కాన్ఫిడెన్స్ ఏంటంటే మంచి ప్రయత్నం చేశాం కాబట్టి ఆడియన్స్ డెఫినెట్గా మనల్ని బ్లెస్ చేస్తారు అనేది మాత్రం అది నడుస్తుంది. మీరు ఇదే కాన్ఫిడెన్స్తో ఉండండి. మీరు 100 సినిమా 100 crores కలెక్షన్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే లైక్ ఆ క్వాలిటీ కనిపిస్తుంది మీరు చూపించిన ట్రైలర్లో కానీ టీజర్స్లో కానీ. నాకు ఆ క్వాలిటీ కనిపించింది, ఆ డెప్త్ కనిపించింది. సో ఆబ్వియస్లీ జనాలకి నచ్చింది అంటే కాప్ స్టోరీస్ చూడడానికి ఒక సపరేట్ జోనర్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఉన్నారు. నేను పర్టికులర్గానే నాకు ఈ థ్రిల్లర్ జోనర్స్ అంటే చాలా ఇష్టం. సో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే ఇంకా ఇష్టం అనమాట. కథతో పాటు మేము ట్రావెల్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఫిలిం? 135 minutes అండి. అంతే. సూపర్, అసలు చాలా బాగుంది. ఐ విష్ వెరీ గ్రేట్ సక్సెస్ మీకు రావాలని కోరుకుంటున్నా. తర్వాత మంచి సినిమాలు తీయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు అనుకున్న 10 స్టోరీలు 10 పెద్ద హీరోలతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ subscribe to Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Please do subscribe to Volga Videos. Congratulations for Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Thank you.